ఉప్మా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. సేమియా ఉప్మా కావాల్సిన ఐటమ్స్ సో టమోటోస్, మిర్చి అండ్ ఆనియన్స్. సో మీకు కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయొద్దు, బట్ ఇవి మూడైతే సరిపోతాయి. సో ఇంకా సేమియాస్ అండి. ఓకే, ఇలా ఈ పీసెస్ లాగా కట్ చేసుకోండి, స్లైసెస్ కానీ. మీకు కావాల్సిన సేమియాస్ తీసుకోండి. మేమైతే 2 కప్స్ తీసుకుంటాం. సో అలా 2 గ్లాసెస్ తీసుకున్నాము. సో వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే వీటిలో ఫ్రై చేయడం వల్ల బాగా స్టిక్కీగా బాగుంటుంది. ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కొంచెం అలా మిక్స్ చేయండి. సో వన్స్ డ్రై రోస్ట్ అయ్యాక పక్కకు తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ తగినంత ఆయిల్ తీసుకొని వాటిలో తరువాత గింజలు, ఆనియన్స్, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, మిర్చి వేసుకోండి. సో ఇలా వేసుకున్నాక సో సాల్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే బాగా ఉడుకుతాయి. సో ఇట్లా ఫ్రై అయ్యాక మనము 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నాం కదా, సో 4 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. సో కొంచెం ఫ్రై బాగా వేడిపుట్టాక వాటర్, సో సేమియాలు అనేది దీంట్లో పోసేసుకోండి. మళ్ళీ ఏమన్నా సాల్ట్ తక్కువైంది అనిపిస్తుంది సో తగినంత సాల్ట్ వేసుకోండి. మిర్చి వేసాం కాబట్టి మిర్చి సో ఏం అవసరం లేదు. కారం అనేది మీరు ఎక్కువ బాగా తింటారు కారం అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తుంది. ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయ్యాక సో మనం తీసి పెట్టుకున్నాం, ముందే సేమియా తీసి పెట్టుకున్నాం కదా, అవి కలిపెట్టుకున్నాం, అవి పోలండి. సో మనకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు కొంచెం కలర్కు. సో పసుపు యాడ్ చేస్తాం ఇప్పుడు మేము. మీకు ఇంకా కొంచెం గరంగా కావాలంటే కానీ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా కానీ. ఓకే, సేమియా ఉప్మా తింటారే అడుగు. సో ఇలా కొత్తలు వస్తాయి, కొంచెం ఎప్పటికల్లా సేమియా ఉప్మా రెడీ అవుతుందండి. మనకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ సేమియా ఉప్మా రెడీ అవుతుంది. చాలా టేస్టీగానే వస్తుందండి, బట్ కొంచెము వాటర్ లేకుండా కొంచెం మంచిగా అయ్యేటంగా చూసుకోండి. సో అప్పుడు భలే టేస్టీగా అనిపిస్తుంది. సో టుమకుమలాడే సేమియా ఉప్మా రెడీ అయిందండి. సో మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వెళ్ళిపోయడంగా పెట్టుకోండి. మేమైతే ఇంకా జస్ట్